దాన్ని అందుకని డిజిటలైజ్ చేశారు. ఇక భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దానికి డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఇది ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. కానీ మనం కూడా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. అనవసరిగా బ్యాంకులో పోవటం, బ్యాంకు వాళ్ళు వీళ్ళతో టైప్ అవటం, దొంగ లోన్లు తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కాకుండానే డిజిటలైజ్ చేస్తాం. రాష్ట్ర ఉప అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఈ సంకేతాలు రానున్న భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలని మీరే మీ వర్గాలంటే ప్రజాప్రతినిధులే పబ్లిక్గా మాట్లాడతారు, అటువంటిది ఏమన్నా అవకాశం లేదండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువ నాయకుడు లోకేష్ గారే ముఖ్యమంత్రి. కాబట్టే ఇప్పుడు ఆయన కూడా మనకి పాదయాత్ర ఏదైతే మనకి యువగలం చేశాడో, యువగలంలో కూడా అన్ని రంగాలు, వ్యవసాయం అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, లేకపోతే మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, అన్ని రకాలతోటి చూశాడు. కష్ట నష్టాలు చూశారు, కష్ట నష్టాలు తెలుసుకున్నారు. దాని ప్రకారంగానే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో అవగాహన చేసుకున్నారు. ఈరోజు అందులో ఎడ్యుకేషన్ దాంట్లో ఈరోజు అన్ని స్కూల్స్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కాబోయే ముఖ్యమంత్రి అంటే ఈ 5 ఏళ్లలో అనేది కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అనేది 100% అవుతారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి పనిచేస్తాం.